అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. వెంకటరత్నం ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది. లోపలికి వచ్చి వరండా తలుపులు దగ్గరగా వేశాడు. గది గడప దగ్గరకు వచ్చి లోపలకు తొంగి చూశాడు. లోపల మంచంపై బోర్లా పడుకుని కాళ్ళు ఊపుతూ లాంతరు వెలుగులో ఏమిటో చదువుతోంది. లోపలికి వచ్చాడు. నుదుటిపైన పాపిడి దగ్గరగా ఉండే చిన్ని వెంట్రుకలను ఎడమ చేత్తో పక్కకి నెట్టుకుంటూ ఎంతో శ్రద్ధగా చదువుతున్న తార ఎవరో గదిలోకి వచ్చినట్లుగా అనిపించి చటుక్కున తల ఎత్తింది. ఎదురుగా వెంకటరత్నం. అతడి కళ్ళల్లో వింత మెరుపు, ఇంతకు మునిపెప్పుడు కనిపించని ఉద్విగ్నత. లేచి చీర సరి చేసుకుంటూ ఎప్పుడొచ్చారు అడిగింది. మంచంపై కూర్చుని భార్యను ఒడిలోకి లాక్కుని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటి, ఇంట్లోని వాళ్ళంతా బందరు సముద్ర స్నానానికి వెళ్ళారా? ముద్దుగా నవ్వింది తార. అత్తయ్య అంగళూరు వెళ్ళారు వాళ్ళ అమ్మగారిని చూచేందుకు. వెంకటరత్నానికి చటుకున మామగారి విషయం గుర్తుకొచ్చింది. సంచిలోంచి పండ్లు తీసి భార్య ఒడిలో పెట్టాడు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లోనూ తన కోసంగా ఇంటికొస్తూ వెంకటరత్నం తీసుకొచ్చిన మొట్టమొదటి కానుక. ఎందుకో తెలియకుండానే తారకు కళ్ళు చెమర్చాయి. మనసులో గమ్మత్తైన భావాలు గబగబా పరుగులు తీశాయి. కళ్ళెత్తి భర్త ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో పెదవుల చివర్లా చిందులేస్తున్న చిరునవ్వు తార ఒడలంతా ఆప్యాయంగా స్పృశించింది. ఇంకా తన ఒడిలోనే ఉన్న వెంకట్ చేతిని సుతారంగా పైకెత్తి పెదవులకు ఆనించుకుంది. ఇవి ఎవరికోసం తెచ్చారు? గుసగుసగా ప్రశ్నించింది. నేను తేలేదు, తార తల్లి కోసం పంపించారు. వెంకట్ చేతిని పట్టుకుని ఉన్న తార చెయ్యి గబుక్కుని బిగుసుకుంది. ఆ కళ్ళల్లో సూటిగా నిలిచిపోయిన ప్రశ్న పెదవులు దాటకుండానే వెంకట్కు అర్థమైపోయింది. నిండుగా నవ్వుతూ అవును అన్నట్లుగా తల ఊపాడు. నిజంగా ఎక్కడా? భర్త భుజాలు పట్టి ఊపుతూ అడిగింది. ఆ అడగటంలోని తొందరకు, ఆవేశానికి కించిత్ ఆశ్చర్యపోయాడు వెంకటరత్నం. రాఘవయ్య గారు కనిపించిన సంగతంతా చెప్పి 2-3 రోజుల్లో వస్తానన్నారు అని కూడా చెప్పాడు. తారకు చాలా సంతోషం అనిపించింది. వెంకటరత్నం మెడను గట్టిగా కౌగిలించుకుంది. అతని బుగ్గపై ముద్దు పెట్టుకున్నది. అంతలోనే అతని ఎదపైకి వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలా ఏడుస్తున్న భార్యను పొదివి పట్టుకున్నాడు వెంకట్. ఆమె వీపుపైన ఆప్యాయంగా తడుతూ అనుకున్నాడు, ఇన్నాళ్ళు ఈ చిట్టి గుండెలో ఇంతటి అగ్నిగుండం దాగి ఉన్నది కాబోలు. తార శాంతించాక సరిగ్గా కూర్చోబెడుతూ అన్నాడు, ఇదిగో ఈ ద్రాక్ష కడుక్కురా. అబ్బా ఇప్పుడొద్దండి, తర్వాత తింటాను, ముఖం చిట్లించింది తార. నీకోసం కాదు తారా, నా కోసం. అరే మీకా, ఉండండి ఇప్పుడే తెస్తాను. తామరాకులో చుట్టి ఉన్న ద్రాక్ష తీసుకుని వంటగది వైపు పరిగెత్తింది. వెంకటరత్నం లేచి స్నానానికి వెళ్ళాడు. లుంగి కట్టుకుంటుండగా ఒక ప్లేట్లో ద్రాక్ష పళ్ళు, మరో ప్లేట్లో నువ్వు పూర్ణాలు పెట్టి తీసుకొచ్చింది తార. వెంకటరత్నానికి నువ్వు పూర్ణాలంటే చాలా ఇష్టం, అందుకే చేశారు. కానీ అతడికి తినే తీరికేది? అసలు ఇంట్లో ఏ పిండి వంట చేయబోయినా ముందు ఇది అబ్బాయికి ఇష్టం అనే మొదలు పెడుతుంది సత్యవతి. పిల్లలు ఇంట్లో ఉంటే ఆ నోటికి ఖాళీ ఉండదు. పైగా ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు. ఏది చేసినా ఎక్కువ చేస్తుంది సత్యవతి. అయినా కూడా పట్టుమన్న 10 రోజులు కూడా ఏ పలహారము ఉండేది కాదు. ఒకటి అవ్వంగానే మరొక రకం చేసి ఉంచుతుంది. ఎన్ని చేసినా తినే తీరిక మాత్రం వెంకట్కు ఉండదు. అయినా చేసే ముందు మాత్రం ఇది అబ్బాయికి ఇష్టం అంటూనే చేస్తుంది సత్యవతమ్మ. చాలా రోజుల తర్వాత ఇవాళే కాస్త తీరిగ్గా కనిపించాడు. ప్లేట్లు 2 స్టూలు మీద పెట్టి లాంతర్ దగ్గరగా ఉంచింది. మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టింది. తిను అన్నాడు వెంకట్ ద్రాక్ష తీసి నోటికి అందిస్తూ. వారించబోయింది తార. ఎడం చేత్తో తారు చెవి పెట్టి తెరువు నోరు అంటూ మందలించాడు. ఆ మందలింపులో మిళితమై ఉన్న ఆప్యాయతకు పులకించింది తార హృదయం. నువ్వు పూర్ణాన్ని ఎత్తి నోట్లో పెట్టుకోబోతూ అన్నాడు, ఇప్పుడు ఇవి తింటే భోజనం చేయగలనా? కాస్త ఆలస్యంగా భోంచేద్దురుగానిలేండి. అతను తీపి తిన్నాక ఏదైనా కాస్త కారం కావాలంటాడు. ఇంట్లో కారపు పలహారం ఏదీ లేకపోతే ఆవకాయ ముక్క అయినా తింటాడు. అందువలన కొంచెం పకోడీలు తెచ్చేటందుకు మంచం మధ్యలో బాసిపీఠం వేసుకుని కూర్చున్న తార గబుక్కున క్రిందకు దూకినట్లుగా దిగింది. ఏయ్ ఇలారా అన్నాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. వంటగదిలోకి వెళ్ళి గబగబా పకోడీలు తెచ్చింది.
నీకసలు బుద్ధి ఉందా? కాస్త కోపంగా అన్నాడు వెంకట్. తెల్లబోయింది తార. ఏం తప్పు చేస్తున్నానా అని ఆశ్చర్యంగా చూస్తున్నది. ఏమిటా గెంతటం? ఇందాక నేను వచ్చినప్పుడు కూడా నీవు బోర్లా పడుకుని ఉన్నావు. అలా చేస్తే లోపల బేబీకి దెబ్బ కాదు అన్నాడు వెంకట్. అబ్బో ఇదా, నేను ఇంకేమిటో అనుకున్నాను అంటూ కిలకిలా నవ్వింది. వదినా వదినా, దమయంతి గొంతుక విని అత్తయ్య వచ్చినట్లున్నారు అంటూనే చురుగ్గా లేచి వెళ్ళింది. తలుపు తీస్తూ దమయంతితో అన్నది, నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళి ఉంటావని అనుకోలేదు. ఏమిటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నాను. 3 రోజుల తర్వాత మధ్యాహ్నం పూట తార బియ్యపు చేట ముందర పెట్టుకుని ఏరుతున్నది. ఇదివరకైతే బియ్యం చేటలో పోసి శుభ్రంగా చెరిగి పాలేరు చేతికిచ్చేది. ఇవి కాస్త ఏరిపెట్టరా రంగా అనేది. వాడికి తార అంటే చెప్పలేనిష్టం. తార ఎప్పుడు ఏ పని చెబుతుందా అని సీతమ్మ ముందర హనుమంతుడిలా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ బియ్యంలోని మట్టిగడ్డలు తారకు చాలా రుచికరంగా ఉంటున్నాయి. అందువల్ల రంగడు అడిగినా నాకేం పనిలేదు రంగా, అందుకని నేనే శుభ్రం చేస్తున్నాను అనేదే గాని బియ్యం ఏరే పని మాత్రం వాడికి ఇవ్వటం లేదు. వెనుక వరండాలో కూర్చుని పుట్టబోయే పాపని ఊహించుకుంటూ బియ్యంలోని మట్టిగడ్డలు తింటున్న తార కళ్యాణి కేకలకు ఉలిక్కిపడింది. వదినా వదినా అరుస్తూనే దగ్గరకు వచ్చింది. తార భుజాల మీద చేయి వేసి అన్నది, మీ అమ్మ వచ్చింది. మా అమ్మ? ఆశ్చర్యంగా అడిగింది. అలా అడుగుతున్న తారకు మొన్న వెంకటరత్నం చెప్పిన విషయం చప్పున జ్ఞాపకానికి వచ్చింది. చేట తీసి బియ్యం పెట్టెపైన పెట్టి చేతులు కడుక్కొని తుడుచుకుంటూ వచ్చింది. తార వచ్చేసరికి వచ్చిన అతిథులు కాళ్ళు కడుక్కోవటము తుడుచుకోవటము కూడా అయిపోయి మంచినీళ్లు త్రాగుతున్నారు. హాల్లో చాప పరుస్తున్నది కళ్యాణి. గడపలోకి వచ్చిన తార తల్లి ప్రక్కన ఉన్న మరో వ్యక్తిని చప్పున గుర్తుపట్టలేకపోయింది. ఆశ్చర్యంగా ఆలోచనగా చూస్తున్న తార కళ్ళలోని సందేహాన్ని సరిగ్గా గ్రహించిన దానిలా నవ్వుతూ చెప్పింది, నేను జయమ్మను తార, గుర్తుపట్టలేదా? మర్చిపోయావా? చటుకున గుర్తుకొచ్చింది తారకు. ఆవిడ ప్రసాద్ భార్య అని ఆ మరుపును పైకి కనిపించనీయకుండా గడుసుగా నవ్వింది. కానీ వీళ్ళు ఎప్పుడు ఎలా కలుసుకున్నారా అని మనసులో ఆశ్చర్యంగానే ఉన్నది. కొంచెంసేపు వియ్యపురాళ్ళిద్దరూ చమత్కారంగా ఎత్తి పొడుచుకున్నారు. బయటపడకుండా తెప్పుకున్నారు. నవ్వుతూనే పోట్లాడుకున్నారు. కోపాన్ని కనిపించనీయకుండా ఒకరి యోగక్షేమాలు మరొకరు చెప్పుకున్నారు. 10 రోజుల పాటు అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ పంపిస్తాము అని మర్యాదగా అడిగింది నాగరత్నం. అయ్యో దానికేం భాగ్యం. 3 ఏళ్లకు దాని పుట్టింటివారు వచ్చి అడిగితే కాదని ఎట్లా అంటాను? అలాగే తీసుకెళ్ళండి. మెత్తని కొరడాతో చెల్లును కొట్టినట్లుగా ఉలిక్కిపడ్డారు తార నాగరత్నమ్మను. చిన్నబుచ్చుకున్నది తార మనసు. ఘాటుగా సమాధానం చెప్పబోయిన నాగరత్నమ్మ తార కళ్ళలోని వారింపును, జయమ్మ మోచేతి పొడుపులోని అర్థాన్ని గ్రహించిన దానిలా ఆగిపోయింది. ఇంట్లో ఉన్న పిండి వంటలు కాఫీలతో మర్యాదకేమీ లోపం చేయలేదు సత్యవతమ్మ. గర్భవతిగా ఉన్న కూతురు కోసం చేసి తెచ్చిన పలహారాలు తీసి బయటపెట్టి సంచి మడతలు పెట్టి పక్కన పెట్టుకున్నది నాగరత్నం. జయమ్మ తారకు దగ్గరగా వచ్చి రహస్యం చెప్పినట్లుగా అన్నది, ఈ సమయంలో ఎవరిని ఎక్కువగా చూస్తే అలాంటి పిల్లలే పుడతారట. అందుకే నీకు పుత్తడి బొమ్మను తెచ్చాను. చేతిలోని క్యాలెండర్ విప్పి చూపించింది. నిజంగానే పుత్తడి బొమ్మ. ప్రపంచంలోని అందమంతా కలిపి రంగరించి చేసిన అద్భుతమైన అపురూపమైన సౌందర్యం. ఎంతో ముద్దుగా ఉన్నది. భద్రంగా అందుకున్నది తార. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య ప్రజానీకపు పరిస్థితి గగ్గోలుగా ఉన్నది. పిండి వంటలతో భోజనం చేయలేకపోయినా కనీసం కడుపు నింపుకోవడానికి, పనిచేసేటందుకు తగిన శక్తి పొందేటందుకైనా తినాలి కదా. రంగురంగుల రకరకాల బట్టలతో సింగారించుకోలేకపోయినా ఒళ్ళు దాచుకునేందుకు బట్ట కావాలి. వీటికి కూడా అల్లాడిపోతున్నారు మధ్యతరగతి జనం. వీళ్ళ కోసంగానే దేశంలో అక్కడక్కడ రేషన్ షాపులు తెరిచారు. నూజెళ్లకు ప్రక్క గ్రామం చిరిచింతలలో కూడా రేషన్ కొట్టు పెట్టారు. దానికి డీలర్గా వెంకట్ను నియమించారు. అసలే ఆవేశపరుడైన వెంకటరత్నం ఈ పరిణామానికి మరింత జ్వాలగా చెలరేగుతున్నాడు. పైగా దేశంలో ఒకవైపు నుంచి దరిద్రం ఎంత ఎక్కువగా చుట్టుకు వస్తున్నదో మరోవైపున ధన మదాంధుల అహంకారం అంత ఎక్కువగా పెరిగిపోతున్నది. అయస్కాంతం ఇనుమును మాత్రమే ఆకర్షించినట్లుగా డబ్బును డబ్బే ఆకర్షిస్తుంది కాబోలు. డబ్బులున్న వాళ్ళకే ఇంకా ఇంకా మూటల కొద్దీ డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది. మేడపైన మేడ కడుతూనే ఉంటాడు.
దరిద్రుడు ఇంకా ఇంకా అడుగంటుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితిని చూస్తుంటే వెంకట్రత్నం ఒంట్లోని రక్తం మరిగి ఆవిర్లు కక్కుతున్నది. ఫలితంగానే అతను ఇంకా ఇంకా కమ్యూనిస్టు పార్టీలో కూరుకుపోతున్నాడు. అతని ఊపిరి, అతని ప్రాణం, అతని జీవితం, అతని లక్ష్యం, అతని ధ్యేయం అన్నీ ఆ ఎర్రజెండానే. గవర్నమెంట్ ఇచ్చే బియ్యం, దుప్పట్లు, బట్టలు వెంకట్రత్నం చేతిలోంచి పేదలకు చాలా మటుకు ఉచితంగానే సరఫరా అయిపోయేవి. బాబ్బాబు, ముసలోడి పానం ఉసురుమంటున్నది బాబు, పిల్లకూనలు కళ్ళల్లో ప్రాణాలెట్టుకున్నారు బాబు అంటే చాలు, ఇహ వాళ్ళ దగ్గర పైసా అడగడు. వాళ్ళు ఊ అనే వరకు కొలిచి వాళ్ళ సంచులు నింపి పంపేవాడు. లేబర్ దృష్టిలో వెంకట్రత్నం దేవుడు. తారకు 5వ మాసం జరుగుతున్నది. తార లేవలేని స్థితిలో ఉన్నా కూడా ఇంట్లోని మనుషుల్లో ఏమాత్రం మార్పు వచ్చేది కాదు. అందుకు తార కూడా వెంకట్రత్నంతో ఏనాడు ఆ విషయం పైన ఫిర్యాదు లాంటిదేమీ చేయలేదు. అయితే ఈ మధ్య తారకు ఒక విధమైన బెంగ లాంటిది మనసులో చోటు చేసుకున్నది. ఆనాడు జయ వచ్చి వెళ్తూ వెళ్తూ, ఈ సమయంలో ఎవరినైతే ఎక్కువగా చూస్తుంటావో అలాంటి పాపే పుడుతుంది అని చెప్పిన మాటలు కనీసం రోజుకో 20 సార్లైనా గుర్తుకొస్తుంటాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా మొదట్లో అయితే తృప్తిగా, సిగ్గుగా, మనోహరమైన చిరునవ్వు ఒకటి పెదవుల మీద అందంగా నర్తించుతుండేది. కళ్ళను బరువుగా ఎత్తి అరమోర్పు కన్నులతో పరవశంగా క్యాలెండర్లోని అందాల అపరంజి బొమ్మను చూస్తుండేది. కానీ తర్వాత తారకు ఒక అనుమానం రావటం ప్రారంభించింది. ఆ చిన్న అనుమానమే పెనుభూతమై ఆమెను కలవరపెడుతున్నది. ఆమెని అంతగా పట్టి పీడిస్తున్న ఆ సమస్య ఏమిటంటే, తను క్యాలెండర్లోని ముద్దుల మూట కడుతున్న ఆ చిన్నారిని కంటే పెద్దాడపడుచు గిరిజను ఎక్కువగా చూస్తున్నానేమో అనే అనుమానం సడన్గా వచ్చి వరదలా ఆమెను ముంచేసింది. అవును, రోజులో ఎక్కువ భాగం గిరిజనే చూస్తున్నాను. ఆమె లాంటి పాపాయే పుడితే వెన్నెముక పొడవున భయం లాంటిది జరజరా పాకి ఒడలంతా జలధరించింది. చేదు విషయం లాంటి ఆ భావన ఆమెని స్థిమితంగా ఉండనీయడం లేదు. అప్పటినుంచి ఇంట్లోని పని గబగబా చేసేసి గదిలోకి వెళ్ళి పడుకునేది. లేదా ఏదో ఒకటి కుడుతూనో అల్లుతూనో గడిపేది. ఏదైనా ఎక్కువసేపు తన గదిలోనే ఉండిపోతున్నది. సత్యవతమ్మ నోటికి గొప్ప అవకాశం. గిరిజ ఎత్తిపొడుపు మాటలు గాని, సత్యవతమ్మ సాధింపులు గాని తారను ఏమీ చేయలేకపోయాయి. తారకు అవన్నీ బాగా అలవాటైపోయాయి. వెంకట్రత్నం రేషన్ షాపులో చేస్తున్న దానధర్మాలు వెంకట్రామయ్య గారికి చూచాయిగా తెలుస్తూనే ఉన్నాయి. సత్యవతమ్మ బెదిరింపుని ఖాతరు చేయకుండా పురిలో నిల్వ చేసిన వడ్లుని 2 సార్లు పట్టించుకు వెళ్ళిన విషయం కూడా ఆయన నోటీసుకు అందింది. పైగా సత్యవతమ్మ కోడలిపైన కోపం, కొడుకుపైన కోపం ఎలా చూపాలో తెలియక భర్త దగ్గర ముక్కు చేదుతూ ఫిర్యాదులు చేసేది. అవి వింటుంటే ఆయనకు ఒళ్ళు మండేది. అసలే ఆయనకు చిరాకు ఎక్కువ. పైగా సత్యవతమ్మ ఏడుస్తూ చెప్పే మాటలు వినాలంటే ఇంకా చిరాకు పడిపోయేవారు. అందున సత్యవతమ్మకు చెడ్డ అలవాటు. ఆయనకు అన్నం పెట్టి కూర వేసి కలుపుకుంటున్న అన్నంలో నెయ్యి వేసి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చిపెట్టి పీట వేసి కూర్చుని తీరిగ్గా రామాయణం విప్పేది. అప్పటికి ఆయన 6వ ముద్దో 7వ ముద్దో నోటికి అందించబోతూ ఉంటారు. అంతే, చర్రున కోపం వచ్చేది ఆయనకు. ఒకసారి తింటున్న కంచంలోనే చేయి కడిగేసి వెళ్ళిపోయారు. అయ్యో, నిండు కంచంలో నీళ్లు పోసుకుంటారా ఎవరైనా? అడవి మనిషి అడవితనమును, ఆకలి లేకపోతే ముందరే చెప్పొచ్చుగా అని విసుక్కునేదే గాని తను చేసిన తప్పుకే ఆయన అలా శిక్ష వేసుకున్నారు అని ఆవిడకు తెలిసేది కాదు. ఆయన చెప్పేవారు కాదు. అందువల్లనే ఆవిడ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసేది. అసలు ఆవిడకు చెబితేనే చేసిన తప్పుని మళ్ళీ చేసే అలవాటుంది. ఇంక చెప్పకపోతే? మరోసారి తింటూనే సత్యవతమ్మ సోదిని భరించలేని ఆయన కంచమెత్తి గోడకేసి టక్కున కొట్టారు. కంగున తగిలి అన్నం గదంతా జల్లుకొని నానా రభసగానూ అయింది. అలాగ జరుగుతున్నప్పుడు తారకు గుండె రైలు వేగాన్ని మించి టకటకా కొట్టుకునేది. తన గదిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయేది. ఇంట్లో జరిగే ఈ గొడవలు వెంకట్రత్నానికి తెలిసేవి కావు. అతనికి ఈ మధ్య క్రొత్త పనులు ఎక్కువైనాయి. రాత్రిపూట 7, 7:30 కల్లా ఇంటికి వచ్చేసేవాడు. అన్నం తినేసి మళ్ళీ 8 కల్లా వెళ్ళిపోయేవాడు. ఇహ అర్ధరాత్రి దాటాక ఏ 2 వచ్చి పడుకునేవాడు. ఇది తారకు ఎంతో కష్టంగా ఉన్నది. అతను రాకముందు ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు రాగానే ఖచ్చితంగా అడిగేయాలనుకునేది. తీరా అతడు దగ్గరగా వచ్చి తారను అపురూపంగా కౌగిట్లోకి తీసుకునేసరికి
అన్నింటినీ మర్చిపోయి ఆ చేతుల మధ్య ప్రశాంతంగా సేద తీరేది. ఆ బలమైన కోగిట్లో ఉంటే తారకు ఏదీ తెలియదు, ఏమీ గుర్తుండదు, అసలు ఆలోచనే ఉండదు. నిజం చెప్పాలంటే ఆమె తనువు, మనసు ఆ సమయంలో వాటి ఉనికిని కోల్పోయినట్లుగా, స్పృహ లేనట్లుగా, పసిపిల్ల తల్లి ఒడిలో దూరి అన్ని భయాలు మాని హాయిగా నిద్రపోతున్నట్లుగా తార అతని చేతుల మధ్య నిశ్చింతగా ఒదిగిపోతుంది. ఉన్ననాడు తింటూ కూర్చుంటే దేశం బాగుపడిపోదు, దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు గురజాడ. ఆ మనుషులంతా నిలబడి ఇది నా దేశం అని ఎలుగెత్తి చాటి చెప్పుకోవాలంటే వాడికి ముందర కడుపు నిండాలి. ఆ కడుపు నిండటానికి ఉన్నవాడి దగ్గర బూజు పడుతున్న డబ్బంతా బయటికి లాగి 10 మందికి పంచాలి. నువ్వు తిను, 10 మందికి పెట్టు, అంతేగాని చావటం ఎందుకు అంటాడు వెంకట్రత్నం. ఇది నా డబ్బు, నే దాచుకున్నాను, అడగటానికి నువ్వెవరు అంటాడు ఉన్నవాడు. చర్రుమంటాడు వెంకట్రత్నం. నీ డబ్బా? నువ్వు అచ్చు వేశావా? కూలీ చేసి నువ్వు సంపాదించావా? పంటలు నువ్వు పండించావా? వీళ్ళు ఇదిగో ఈ కడుపులు మార్చుకుంటున్నా. చాచా, వాళ్ళ కడుపులు వాళ్ళు మార్చుకోవటమేమిటి? నువ్వు మాడుస్తున్నావు. అవును, నువ్వు ఎవరి కడుపులు మార్చి దాచుకుంటున్నావో వాళ్ళేనయ్యా నీకు సంపాదించి పెడుతున్నది. మళ్ళీ చెబుతున్నాను, మర్యాదగా ఆ డబ్బు తీసి 10 మందికి పంచు అంటాడు వెంకట్రత్నం. వెర్రివాడిని చూసి నవ్వినట్లుగా నవ్వుతాడు. అడ్డమైన వెధవలందరకు పంచడానికా నా డబ్బుని? వాడి మాట కూడా పాపం పూర్తి కాదు. రుద్రుడయ్యేవాడు వెంకట్రత్నం. టట్, అడ్డమైనవాడా? ఎవడ్రా అడ్డమైనవాడు? ఈ అడ్డమైనవాడు కష్టపడితేనే కదరా నీ గాది నింపుకుని నువ్వు నిలువుగా నుంచున్నావు. ఆ అడ్డమైన వాడి ప్రతి రక్తపు బొట్టు నీ ప్రతి పైసాలోనూ ఉందిరా. ఆ అడ్డమైన వాడి చెమటతోనే తడిసి నీ పంట పండిందిరా. వాడు కూడా నీలాగానే ప్రతి అడ్డగాడిద పొలంలోనూ మనమెందుకు పని చేయాలి అని అనుకుని ఉంటే నువ్వు పంచెను గోచిగా పెట్టుకుని పొలంలోకి దిగేవాడివి. వాడికి నీకంటే గొప్ప మనసుంది కాబట్టి నీ పొలంలో ధాన్యాన్ని పండించి పెట్టాడు. వాడికున్నది దేహదారుఢ్యం, అది నీకు పంచి ఇచ్చాడు. పైగా అడ్డమైన వాళ్ళు అంటూ తీసిపారేస్తావా? ప్రాణం లేని డబ్బు నీదైంది గాని నీ సంపాదనను పెంచుతున్నా. ప్రాణమున్న ఈ మనుషులు మాత్రం నీ వాళ్ళు కాలేకపోయారు. ఇలాంటి వాద ప్రతివాదనలు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా చూడు, ఎవరైనా కొంతకాలం ఓపిక పట్టగలరు. వాళ్ళలో ఆ ఓపిక చావకముందే మర్యాదగా పంచివ్వు. లేదు, వాళ్ళలో ఓపిక చచ్చిన్నాడు, ఆవేశం పెరిగిన నాడు వాళ్లే తీసుకుంటారు. కేవలం మాటల రూపంలోనే కాకుండా చేతల్లో కూడా చూపెట్టేవాడు. వెంకట్రత్నం ఆలోచనలు, అతని మాటలు, అతని వాదనలు, అతని కార్యక్రమాలు ప్రతివాడిలోనూ ఒక వింత భయాన్ని కలుగజేస్తున్నాయి. వెంకట్రత్నం ఒక్కడే కాడు, ఆలోచన తెలిసి మరికొంతమంది యువకులు వెంకట్రత్నానికి సపోర్ట్ అయ్యారు. అప్పటికే కమ్యూనిస్టు పార్టీలోని పెద్ద పెద్ద నాయకులందరకు తలలో నాలుక లాంటి వాడు వెంకట్రత్నం. ఈ విప్లవ ధోరణితో, ఈ తిరుగుబాటుతో వెంకట్రత్నం కూడా ఒక చోట నాయకుడైపోయాడు. నాయక వర్గాల నుంచి అతనికి చాలా అండ లభించింది. కొన్ని సలహాలు దొరికాయి, కావలసినంత ప్రోత్సాహం. ఇంకా వెంకట్రత్నానికి అడ్డు అనేది లేకుండా పోయింది. ఇలాంటివి ఆషామాషీ విషయాలు కాదు. అలాంటి వాటికి తలలు పండిన పెద్దల ఆమోదము, ప్రోత్సాహము, అండా దొరుకుతుంటే యువరక్తం గోదావరి వరదలో ఉప్పొంగుతున్నది. సరళకు మగబిడ్డ పుట్టాడన్న వార్త తెచ్చాడు తార పెద్ద తమ్ముడు రామారావు. అప్పుడే నాగరత్నమ్మ తార కోసంగా ఏవేవో తినుబండారాలు కూడా చేసి పంపించింది. అంతేకాకుండా అక్కయ్యని తీసుకురమ్మన్నారు అని కూడా చెప్పాడు. అవును, అప్పుడు తారకు 7వ నెల జరుగుతున్నది. 8 ప్రవేశిస్తే మళ్ళీ వెళ్ళకూడదు అంటారు. అమ్మో, తార వెళ్ళిపోతే ఈ చాకరీ అంతా ఎలా? సత్యవతమ్మ చచ్చినంత భయంగా ఉంది. బాగా సుఖపడటానికి అలవాటైన ప్రాణాలు కష్టపడటం అంటే భయంతో బిర్రబిగుసుకుపోతాయి. అయినా పంపను అనడానికి వీల్లేదుగా. అందుకని తనకేం పట్టనట్లుగా ముభావంగా అన్నది. అయ్యో అలాగే బాబు, చాలా సంతోషం. ఒక్క ముక్క అబ్బాయితో కూడా చెప్పి తీసుకెళ్ళు. ఆ మాత్రం మాట్లాడినందుకు తార సంతోషపడింది. తార మనస్తత్వమే వేరు. ఆమె భావాలు చాలా చిత్రంగా ఉంటాయి. మన ఇంట్లో మనం ఎలా ఉన్నా పర్వాలేదు. పైగా మనం ఇవాళ ఒక మాట అనుకున్నా రేపటికి మర్చిపోతాం. ఇవాల్టి కోపం రేపటికి ఉండదు. అది మానవ సహజం. మన పిల్లల్ని మనం ఏదో కోపంలో ఎన్నో తిడతాం, కొడతాం. అంతేగాని వాళ్ళు మనకేమైనా శత్రువులా?
వెంటనే మళ్ళీ అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుని లాలించుతాము. అవి అందరి ఇళ్లల్లో ఉండే అతి సహజమైన అనుభవాలే. పిల్లలైనా అంతే, పెద్దవాళ్ళైనా అంతే. ప్రతి ఇంటికి గడప ఉన్నట్లే సమస్యలు లేని ఇల్లు ఉండదు, కోపతాపాలు లేని మనిషి ఉండడు. కానీ బయటి మనుషులు మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర గంటో అరగంట కూర్చుని వెళ్ళిపోతారు. ఆ సమయంలో వాళ్ళంటే మర్యాదగా ఉండాలి. అంతేకాదు, మన ఇంట్లో 1,90 గొడవలుండని వాటిల్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళ ముందర బయట పెట్టకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. అలాంటివి మనకు పాత అనుభవాలు. కానీ క్రొత్త వాళ్లకు క్రొత్త, అదొక వింత. దాన్ని గూర్చి వాళ్ళు మళ్ళీ జన్మలో కూడా మర్చిపోరు. కాస్తంతైనా ఆ విషయం ఎంత అసహ్యంగా చిత్రించబడుతుందో ఊహకే అసాధ్యం. అందుకే తారకు ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే భయం. సత్యవతమ్మకు గుట్టు మట్టు ఏమీ ఉండవు. ప్రతి చిన్న విషయము ఎంతో పెద్దదిగా ఊహించి గోరంతను కొండంతగా చేసి కబుర్లు చెబుతుంది. అలాంటివేమీ జరగకుండా ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే క్షణం కోసం ఊపిరి బిగబెట్టి మరీ ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అత్తగారు ఇంకే పురాణము విప్పకుండా ఆ 4 ముక్కలే మాట్లాడి ముగించినందుకు ఎంతో సంతోషపడింది. వెంకటరత్నం అనుమతిని, వెంకట్రామయ్య గారి అనుమతిని కూడా పొందిన తార సంతోషంగా పుట్టింటికి ప్రయాణమైంది. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, సరళ అందరినీ చూసిన తార వారం రోజుల పాటు నూజెళ్లను, అక్కడి మనుషులను అందరినీ మర్చిపోయింది. ఆప్యాయతలతో, అనురాగాలతో, హాస్యోక్తులతో, సరళ కొడుకులతో రోజులు చాలా స్పీడ్గా దొర్లిపోతున్నాయి. పుట్టింటికి వెళుతుంది తార. కూతురు పేరు స్వప్న అని పెట్టుకుంటాడు వెంకట్. చదువు కోసం గుడివాడ వెళ్లిన కళ్యాణి పార్టీలో పనిచేసే సీతారామయ్యని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా ఇంట్లో చెబుతుంది. సత్యవతమ్మ గొడవ చేస్తుంది. ఇలాంటి వాదోపవాదాలు మరో 7-8 జరిగాక కళ్యాణిని సీతారామయ్యకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది సత్యవతి. సీతారామయ్య వెంకటరత్నం అంతటి విప్లవకారుడు కాకపోయినా పార్టీలోనే తిరుగుతున్నాడు. అతనికి కూడా ఆ సిద్ధాంతాలు బాగా వంటబట్టాయి. అలాంటి పార్టీ సీతారామయ్య ఒక ప్రముఖ నాయకుడైన వెంకటరత్నం చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్త అత్యంత వేగంగా పాకిపోయింది. ఆ పెళ్లికి చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. వెంకటరత్నం ఊహకు మించి రావటంతో అతనికి గుండెల నిండుగా గాలి పీల్చుకోవడానికి కూడా తీరిక లేకుండా పోయింది. ఆ సమయంలో అతను 10 చేతులు 10 కాళ్ళు ఉన్నవాడిలా అన్ని చోట్ల తానే అయి అందరకు అన్నీ అమర్చి ఎవరికూ ఏ లోటు రాకుండా చూసి అందరి దృష్టిలోనూ మరోసారి మర్చిపోలేనంతటి అపురూప వ్యక్తిగా నిలిచిపోయాడు. కళ్యాణి గుడివాడ వెళ్ళిపోయింది. వెనక వరండాలో కూర్చుని దమయంతి క్రొత్త పుస్తకాలకు అట్టలు వేసుకుంటున్నది. గిరిజ, సత్యవతమ్మ మంచంపై కూర్చుని కాఫీ తాగుతున్నారు. తార కత్తిపీట ముందరేసుకుని బెండకాయలు తరుగుతున్నది. చరచర పాకుతూ దమయంతి దగ్గరకు వచ్చింది స్వప్న. స్వప్న, నా పుస్తకాలు చింపావో చూడు, నిన్నేం చేస్తానో. దమయంతి అనేదేమిటో తనకు అర్థమైనట్లే నోరంతా తెరిచి నవ్వింది స్వప్న. చటుక్కున లేచి స్వప్నను అమాంతంగా పైకెత్తి గట్టిగా ముద్దు పెట్టుకుంది దమయంతి. మన స్వప్న గొప్ప అందాల రాశి అవుతుంది వదినా. చిన్నగా నవ్వింది తార. ఖాళీ గ్లాసు కింద పెట్టి, నా బంగారు కొండ, ఇట్లా రావే తల్లి, చేతులు చాపింది సత్యవతి. వెంకటరత్నం లోపలికి వచ్చాడు. స్వప్న. అప్పటి వరకు నాయనమ్మ చేతుల్లో ఆడుకుంటున్న స్వప్న తండ్రిని చూడగానే క్రిందకి దిగడానికి ప్రయత్నిస్తూ ఆ ఊ అంటూ ఏవేవో కబుర్లు చెప్పేయటం ప్రారంభించింది. మల్లెపువ్వులాగా ఉన్న తెల్లని ఫ్రాకులో స్వచ్ఛమైన గులాబీలా ఉన్న కూతురు వంక, తన చేతుల వంక ఒకసారి చూసుకుని, నా చేతుల నిండా మట్టిరా నాన్న, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి గదిలోపలికి వెళ్తూ ఆగి తార వంక చూసి, తారా, నేను స్నానం చేసి వచ్చేసరికి నాకు మంచి కాఫీ కావాలోయ్ అన్నాడు. వెంకటరత్నం స్నానానికి వెళ్ళాడు. దమయంతి లేచి గదిలోకి వెళ్ళి వెంకటరత్నం కూర్చునే పడకుర్చీ తెచ్చి బయట వేసింది. బెండకాయల ముక్కల గిన్నె, కత్తిపీట తీసుకుని తార లోపలికి వెళ్ళింది. స్వప్నను ఒడిలో కూర్చోబెట్టుకుని సత్యవతమ్మ చెబుతున్న కబుర్లు వింటూ వెంకటరత్నం కాఫీ త్రాగుతున్నాడు. తారా, నీకింకా వంట పని కాలేదా? అయిపోయిందండి, ఇదిగో 5 నిమిషాల్లో వచ్చేస్తున్నా, గంజి వార్చుతూ జవాబిచ్చింది. స్వప్న వెంకటరత్నం జుట్టుతో ఆడుకుంటున్నది. వెంకట్ దమయంతి పుస్తకాలు తిరగేస్తున్నాడు. వెంకటేశ్వరరావు, నూజెళ్ల సీతారామయ్య కలిసి వెనుక గేటుల నుంచి లోపలికి వచ్చారు. నూజెళ్ల సీతారామయ్య అని సత్యవతి పేరు పెట్టింది. కళ్యాణి భర్త పేరు కూడా ఆ పేరే అయ్యేసరికి
ఇతడి పేరు ఆ విధంగా మార్చేసింది. ఇహ అందరికీ అదే అలవాటైపోయింది. వెంకటేశ్వరరావు స్వప్నను ఎత్తుకుని వంటగదిలోకి వచ్చాడు. ఇక్కడ అసలు గాలి ఆడటం లేదయ్యా, స్వప్నకు దగ్గు వస్తుందేమో. బయటకు పద, నేనిప్పుడే వచ్చేస్తున్నాను, అయిపోయింది పని అంటూనే దమయంతి అని పిలిచింది. ఏమిటో దినా? ఇలా రామ్మా. వస్తున్నా. ఏమిటో దినా? దమయంతి అల్మారాలో నుంచి కొబ్బరి బూరెలు పకోడీలు తీసి వాళ్లకు పట్టుకెళ్ళు. దమయంతి ప్లేట్లు తుడిచి వదిన చెప్పిన పని చేస్తున్నది. తార పప్పుచారుకు తాలింపు వేసి కూరని గిన్నెలోకి తీసింది. నేతి గిన్నెను అన్నం కుండ మీద పెట్టింది. దాలి మీద ఉన్న పాలకుండపై ఓరగా మూకుడు వేసి బయటకు వచ్చింది. చేతులు కడుక్కుని 3 గ్లాసులతోనూ మంచినీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టింది. వరండా గట్టు మీద కూర్చుంటూ, స్వప్న, నువ్విలా రా రా పిలిచింది. దమయంతి, నేను కూడా వేసి పెట్టనా? అయిపోయింది వదినా, ఇంకా 2 ఉన్నాయి, నేనే వేసేసుకుంటానులే. సీతారామయ్య అమ్మమ్మ సత్యవతమ్మకు మేనమామ భార్య. అందువల్ల సీతారామయ్య కనిపిస్తే సత్యవతికి పుట్టింటికి వెళ్ళినంత సంతోషం. ఏవేవో కబుర్లు తరచి అడిగి మరీ చెప్పించుకుంటుంది. మాటల మధ్యలో అప్పుడే గబుక్కున గుర్తుకొచ్చిన వాడిలా అన్నాడు వెంకట్రత్నం. అమ్మా, నన్ను గుడ్లవల్లేరు ఫిర్కాకు కార్యదర్శిగా నియమించారమ్మా. వినగానే సత్యవతమ్మకు అర్థం కాలేదు. తారకు చప్పున అర్థం కాలేదు. అంటే ఏమిట్రా? ఆవిడకు అర్థమయ్యేలా చెప్పేసరికి వెంకట్రత్నానికి సగం ఓపిక చచ్చిపోయింది. మిగిలిన సగం ఓపికతోనూ గుడ్లవల్లేరు వెళ్ళటానికి ఆమెను ఒప్పించగలిగాడు. ఆ రాత్రి తార వెంకట్రత్నం దగ్గర పెద్ద పేచీ పెట్టింది. నేను గుడ్లవల్లేరు వస్తాను. మొదట వెంకట్రత్నం అభ్యంతరం చెప్పాడు. అక్కడ నువ్వు ఉండలేవు. నేను ఉండగలను. అమ్మా నాన్న ఒప్పుకోరు. నేను ఒప్పిస్తాను. స్వప్న ఉండలేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఉత్తమొండిదానివి. అవును, నేను జగమొండిని. చటుక్కున దగ్గరికి లాక్కుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించాడు వెంకట్. నొప్పి సన్నగా అన్నది. ఎక్కడా? కంగారుగా అడిగాడు. మనసులో చిన్నగా నవ్వింది. ఇంకాస్త దగ్గరకు లాక్కున్నాడు వెంకట్. ఎందువల్ల? గుసగుసగా అడిగాడు. దాని యజమాని దాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోతారట. మధురంగా నవ్వాడు వెంకట్. అతనికి అతి సమీపంగా ఉన్న ఆమె అధరంపై మృదువుగా పంటిగాటు వేశాడు. నిన్నొదిలి నేను మాత్రం ఉండగలనా? గారంగా అన్నాడు. ఆ మాట, ఆ పలికిన తీరు తారకు గిలిగింతలు పెట్టినట్లయింది. ఎంతో ఉత్సాహంగా, మరెంతో సంతోషంగా, అతనిపై కొండంత ప్రేమతో, లాలనతో, కోరికతో అతని బిగికౌగిలిలో నవవధువులా ఒదిగిపోయింది తార. 4-5 రోజులు ఏ విశేషమూ లేకుండా జరిగిపోయాయి. ఆ సాయంత్రము త్వరగా వంట పని ముగించుకుంది తార. స్నానం కూడా చేసింది. జడ వేసుకుంటూ గది బయటకు వచ్చింది. దమయంతి ఏదో వ్రాసుకుంటున్నది. స్వప్న అక్కడే కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నది. సత్యవతమ్మ గిరిజకు తలదువ్వి జడవేస్తున్నది. అత్తయ్య, నెమ్మదిగా పిలిచింది. ఏమిటి అన్నట్లుగా తల త్రిప్పి చూసింది సత్యవతి. ఆయనతో పాటు నేను కూడా వెళ్తానత్తయ్య. ఎక్కడికి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. గుడ్లవల్లేరు తటపటాయిస్తూ చెప్పింది తార. వాడేదో పార్టీ పని మీద వెళ్తున్నానన్నాడు కదా. అవునత్తయ్య, కానీ ఆయన ఒక్కరే అక్కడ ఎలా ఉంటారు? పసిపిల్లతో క్రొత్త చోట నువ్వెట్లా ఉంటావు? తార ఎట్లా ఉంటుంది అనే సమస్య కన్నా తార వెళ్ళిపోతే ఇంట్లో ఎట్లా అనేది పెద్ద సమస్య. పర్వాలేదత్తయ్య, నేనెక్కడైనా సర్దుకుపోగలను. సత్యవతమ్మ గిరుక్కున తల తిప్పి తార ముఖంలోకి చూసింది. మరో మార్గం అన్నట్లుగా. స్వప్నను వదిలి మేమెట్లా ఉండగలమే అంది. ఎంత దూరం అత్తయ్య? ప్రక్క స్టేషనే కదా. 2-3 రోజులకోమారు మీరు మామగారు వస్తుండవచ్చు. నేను స్వప్నం తీసుకుని వస్తుంటాను స్థిరంగా అన్నది తార. సత్యవతమ్మ ఏ వంక పెట్టినా దానికి మార్గం చూపిస్తూ నేను వెళ్లాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్న తారకు చాలాసేపు ఏవేవో భయాలు కూడా చూపెట్టబోయింది. తార వేటిని పట్టించుకోలేదు. దీపాలన్నీ వెలిగించి అన్ని గదుల్లోనూ పెట్టింది. ఈ మధ్యనే స్వప్నకు 2వ పూట అన్నం పెడుతున్నది. అందుకని కుండ మధ్యలో నుంచి అన్నం తీసి గిన్నెలో వేసి మెత్తగా నలిపింది. కొంచెం ఉసిరికాయ పచ్చడి, నెయ్యి వేసి కలిపి తీసుకొచ్చింది. పీట వేసి కూర్చోబెడితే బొమ్మలాగా కూర్చుని ఏ పేచీలు పెట్టకుండా చక్కగా తింటుంది స్వప్న. పెద్దదానికి పురుడొస్తే నా ఒక్కదాని వల్ల ఎట్లా జరుగుతుందే కాస్త తీవ్రంగానే అడిగింది. ఆ సమయానికి నేను వస్తానత్తయ్య. మాటకు మాట జవాబు చెప్పడమే గాని ప్రయాణం మాత్రం మానుకోవన్నమాట. ఈసారి ఇంకాస్త తీవ్రంగా అన్నది.
తార జవాబు చెప్పలేదు. లోపలికి వెళ్ళి అన్నంలో పప్పుచారు పోసి కలుపుతూ బయటకు వచ్చింది. గిరిజ, సత్యవతమ్మ నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. తారకు వినిపించడమూ లేదు, వినాలని ఆమెకు కుతూహలమూ లేదు. స్వప్నకు చిన్న చిన్న మాటలు చెబుతూ అన్నం తినిపించుతోంది. దమయంతి చూపులు పుస్తకంలో ఉన్న బుర్ర మాత్రం అమ్మ మాటలు వినాలనే ప్రయత్నం చేస్తున్నది. తార లోపలికి వెళ్ళి కాస్త పెరుగు వేసి ఉప్పు, ఒక చుక్క నీళ్లు పోసి కలిపి తెచ్చింది. వాడు తీసుకువెళ్తానంటున్నాడా, నువ్వే వెళ్తానంటున్నావా? తార జవాబు చెప్పలేదు. స్వప్నకు తినిపించడం అయిపోయాక మూతి కడిగి మళ్ళీ చాపపై కూర్చోబెట్టింది. గిన్నె కడిగి పీట ఎత్తి లోపల వేసి బయటకు వచ్చింది. గట్టు మీద కూర్చుంటూ ప్రక్కనే ఉన్న దమయంతి పుస్తకం చేతిలోకి తీసుకుంది. వాడిని అడిగావా, రమ్మన్నాడా? మరలా అడిగింది సత్యవతమ్మ. ఈసారి ఆమె ప్రశ్నలో కుతూహలం తొంగి చూస్తున్నది. దానికి తార జవాబు చెప్పలేదు. వాడే రమ్మన్నాడా? మళ్ళీ రెట్టించింది సత్యవతమ్మ. అప్పుడు తార బదులు పలకలేదు. అసలు పుస్తకంలోంచి తల ఎత్తలేదు. తన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయమేదో అందులో ఉన్నట్లుగా జాగ్రత్తగా పుస్తకంలోకి చూస్తుండిపోయింది. వాడు రమ్మని ఉండడు, నువ్వే బయలుదేరి ఉంటావు అన్నది నిష్ఠూరంగా. అందులో తప్పేమి ఉందత్తయ్య? ఎందుకలా అన్నిసార్లు రెట్టిస్తారో? ఆయన ఉన్న చోటే కదా నేను ఉండాల్సింది. ఆనాడు రాముడు అడవులకు వెళ్తుంటే సీత కూడా వెంబడి వెళ్ళిందా లేదా? అలాగే ఆయన వెంబడి నేను వెళ్తాను. నెమ్మదిగానే చెప్పినా తార మాటల్లో ఎటువంటి తడబాటు లేదు. పైగా తను ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు, ఇంక దానికి తిరుగులేదు అన్నట్లు వినిపించుతోంది. సత్యవతమ్మ, గిరిజ, దమయంతి అందరూ తార మాటలకు నిర్ఘాంతపోయారు. వాళ్ళు ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే వెంకట్రామయ్య గారు, వెంకట్రత్నము కాస్త అటు ఇటుగా వచ్చేశారు. ఆ వెనుకే అల్లుడు కూడా వచ్చాడు. వెంకట్ స్నానం చేసి వచ్చే లోపున తార పీటలు వేసి కంచాలు పెట్టి మంచినీళ్లు పెట్టి అన్నీ అమర్చింది. అత్తయ్య, వడ్డించండి అంది వంటగదిలోంచి బయటకు వచ్చేస్తూ. ఇవాల్టికి నువ్వే పెట్టేసేవే అంది కూర్చున్న చోటు నుంచి లేవకుండా. తార అన్ని ప్లేట్లలో సర్దింది. ఇంతలో వెంకట్రత్నం వీపుపై తడి అద్దుకుంటూ బాత్రూం నుండి గదివైపు వెళ్లటం చూసింది తార. వెంటనే దమయంతిని పిలిచి, నాన్నగారిని, బావగారిని భోజనానికి రమ్మన్నానని చెప్పమ్మా అన్నది. ముగ్గురు భోజనాలు చేస్తున్నారు. తార ఒక వారగా నిలబడి ఎవరికేం కావాలో గమనిస్తున్నది. గత 2-3 రోజులుగా బాగా వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా వర్షం వస్తుందో ఏమో, ఒకటే ఉక్కగా ఉన్నది. ఎక్కడ గాలి అనేది ఉన్నట్లే లేదు. వేడివేడి అన్నం, కోడిగుడ్లు పొరటు, వడియాలు, నేతిబీరకాయ పచ్చడి, పప్పుచారు, రుచికరమైన భోజనం. కానీ గాలిలేమి, ఉక్కదనం వల్ల ఎంతో చికాకుగా ఉన్నది. మగవాడు కాళ్ళ తడి ఆరే లోపున భోజనం ముగించాలి అంటారు పెద్దలు. అదే మాదిరిగా వెంకట్ చాలా త్వరగా భోజనం చేసేస్తాడు. అతడు బయటకొచ్చి తొట్టి దగ్గర చేయి కడుక్కుంటుండగా సత్యవతమ్మ అన్నది, ఈ విషయం విన్నారా? ఆవిడ అలా అన్నది అంటే అది భర్తను ఉద్దేశించి అనటం అన్నమాట. వెంకట్రామయ్య గారు ఆవిడకేమీ బదులు చెప్పకుండా కోడలిని ఉద్దేశించి పెరుగు అన్నారు. కొంచెం అన్నం పెట్టి ఉప్పు వేసి పెరుగు వేసింది. కోడలు కూడా గుడ్ల వల్లేరు వెళ్తుందట మళ్ళీ అన్నది సత్యవతమ్మ. వెంకట్రామయ్య గారు అప్పుడు ఏమీ బదులు చెప్పకుండా పీట మించి లేచి బయటకు వచ్చారు. సత్యవతి కాస్త బిగ్గరగాను, మరి కాస్త నిష్ఠూరంగాను అన్నది, చెప్పేది వినబడుతోందా? అయితే ఏమంటావు? అప్పటికి విసుగ్గా అడిగారాయన. ఆనాడు రాముల వారు వెంబడి సీతమ్మ వారు అడవులకు వెళ్ళినట్లుగా కొడుకుతో పాటు కోడలు కూడా గుడ్ల వల్లేరు వెళ్తుందట దీర్ఘాలు తీస్తూ చెప్పింది సత్యవతి. వరండాలో నిలబడి ఉన్న వెంకట్ చటుక్కున తల తిప్పి వంటగది వైపు చూశాడు. గొంతు కూర్చుని ఎంగిలి కంచాలు తీస్తున్న తార కూడా చటుక్కున తల తిప్పి వెంకట్ వైపు చూసింది. లాంతర్ వెలుతురులో తార కళ్ళల్లోకి చివ్వున చిమ్మిన కన్నీరు మెరుస్తూ వెంకట్కు స్పష్టంగా కనిపించింది. తల్లి మూర్ఖత్వం అతనికి క్రొత్త కాదు. మాటలతో మార్చలేనిదని కూడా అతనికి తెలుసు. అతనికి ఎవరితోనైనా సరే గొడవలు పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు. అందులోనూ తల్లితో గొడవ సుతరాము నచ్చని విషయం. స్టేజి పైన నిలబడి అతను చెప్పే ఉపన్యాసాలు ఒక్కోసారి కొంతమందికి పదునైన బాకులతో గుండెలను చీలుస్తున్నట్లుగా ఉంటాయి. ధనవంతులతో అతను చేసే వాదనలు వాళ్ళని నిలువెత్తు మంటలలో వేసి కాలుస్తున్నట్లుగా ఉంటాయి. కానీ అది వేరు, ఇది వేరు.
అందుకే తల్లిని గాని చెల్లెళ్ళని గాని మార్చడానికి ప్రయత్నించడు. మొదట్లో వాళ్ళని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వాళ్ళు మారరు అని ఖచ్చితంగా తెలుసుకున్నాక వాళ్ళను ఒక పరిధిలో ఉంచడానికి ప్రయత్నించాడు. అప్పటినుంచి వెంకట్ అంటే ఆ ఇంట్లో ఒక విధమైన భయం. అతను ఎప్పుడు ఏమీ అనడు. అంటే మాత్రం అవతలి వాళ్ళు గడగడ వణికిపోయేటట్లు చెడమడ తిట్టి మరీ అవతలకు వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే జరిగింది. తల్లితో వాదన అతనికి ఇష్టం లేదు. చేయదలుచుకున్నది గప్చిప్గా చేసేయటమే గాని ఇదిగో నేను ఈ పని చేస్తున్నానోహో అని చాటుకోవటం అతనికి ఎంతమాత్రమూ నచ్చని విషయం. అందుకే అతను గదిలోకి వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య గారు కూడా చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఈ మాయదారి గొడవలో పడి పిల్లకు అన్నం పెట్టడం కూడా మర్చిపోయాను అంటూ లేవలేక లేస్తూ ఆయాసపడుతూ వంటగదికొచ్చింది సత్యవతి. అప్పటికే అందరకు కంచాలు మంచినీళ్ళు అన్నీ అమర్చి, దమయంతి, గిరిజ రండమ్మా, ఇన్ని రోజులుగా కాదు ఇన్ని సంవత్సరాలుగా లేని ధైర్యమేదో తారలో సడన్గా ప్రవేశించినట్లుంది. చకచక భోజనం చేసి ఖాళీ గిన్నెలు ప్రక్కన పెట్టేసింది. పాలకుండలో మజ్జిగ చుక్క వేసి బీరువాలో పెట్టేసింది. వాళ్ళ భోజనాలు ఇంకా పూర్తి కాలేదు. దమయంతి, మీ భోజనాలు అయ్యాక కంచాలు గిన్నెలు పక్కన పెట్టేసేయమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా చూసింది సత్యవతి. మూతిని 3 వంకర్లు త్రిప్పింది గిరిజ. రోజు అయితే తన భోజనం ఎంత త్వరగా అయిపోయినా అందరి భోజనాలు అయ్యే వరకు అక్కడే ఉండేది. ఆ తర్వాత వంటగది అంతా సర్ది తాళం వేసేది. అందరికీ మంచినీళ్ళు చెంబులు పెట్టేది. దాదాపు అందరూ నిద్రపోయాక మరోసారి తలుపులన్నీ చూసి అప్పుడు గదిలోకి వెళ్ళేది. అప్పటికి వెంకట్ కళ్ళ నిండా నిద్ర నింపుకుని భార్య కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇప్పటికి గుర్తొచ్చానా అనేవాడు నవ్వుతూ. అలాంటి తార ఏ పనులు చేయకుండా మంచినీళ్ళు చెంబు పట్టుకుని గదిలోకి వెళ్ళి తలుపులు వేస్తుంటే ఆమె తెగింపుకు, ఆమె చొరవకు బయటి సత్యవతే కాకుండా లోపలి వెంకట్ కూడా అమితంగా ఆశ్చర్యపోయాడు. ఏమిటో ఈరోజు ఏదో పెద్ద తుఫాను వచ్చేటట్లుంది. ఈ సమయంలో నువ్వు నా దగ్గరకు. వెంకట్ మాటలు పూర్తి కాకుండానే తార మృదువైన చెయ్యి అతని నోటికి అడ్డం వెళ్ళింది. ఇప్పుడు జరుగుతోన్న తుఫానులు చాలడం లేదా అయ్యగారికి? ఎడం చేత్తో ఆమెని తన దగ్గరగా కూర్చోబెట్టుకుని కుడి చేత్తో తన నోటిపైన ఉన్న ఆమె చేతిని పైకి ఎత్తాడు. తారా, మృదు గంభీరమైన అతని కంఠం తారమదిలో ఇందాకటి నుండి సుడి తిరుగుతున్న వేదనను సన్నగా తాకింది. ఫలితంగా అందమైన ఆమె కన్నులు తడి అయ్యాయి. 2 చేతులతోటి ఆమె తలను పట్టి ముందరకు వంచి నుదిటిపై ఆప్యాయంగా చుంబించాడు. తార అలాగే ఇంకొంచెం ముందరకు వంగి అతని గుండెలపై తల ఆంచుకుంది. 2 చేతుల్లోనూ ఆమెను చుట్టి ఊరడింపుగా మెల్లగా తట్టాడు. తార కళ్ళు ఆమె అనుమతి కోసం ఆగకుండా మనసులోని బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేస్తున్నాయి. ఆ తడి వెంకట్ గుండెలకు తెలుస్తూనే ఉంది. మెల్లగా అనూనయంగా పిలిచాడు, తారా. మరో 2 నిమిషాలకు తన చేతుల్లో వణుకుతున్న శరీరం స్థిరత్వాన్ని పొందటం వెంకట్ గ్రహించాడు. మరు నిమిషం తార తల పైకి లేచింది. కన్నీళ్ల మధ్య పెదవులు బిగబట్టి చిన్నగా నవ్వింది. మంకెన పువ్వుల్లాగా ఉన్న ఆమె కళ్ళవంక చూస్తుంటే వెంకట్ మనసు ఆర్ద్రమైంది. చెయ్యెత్తి తడితో మెరుస్తున్న ఆమె బుగ్గలు తుడిచాడు వెంకట్. ఆ చేతిని తన 2 చేతుల మధ్య పట్టుకుని, నన్ను తీసుకెళ్తారు కదూ అడిగింది. ఆమె కంఠం ఇంకా వణుకుతూనే ఉంది. ధైర్యంగా ఉండుతారా, నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. చూడు, అమ్మతో గొడవపడి ఆమెను ఇప్పటికిప్పుడు మార్చగలమా చెప్పు? తప్పు కానంత వరకు మనం దేనికి భయపడనవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు తెలుసుకుంటారు. నిన్ను స్వప్నను తప్పకుండా తీసుకెళ్తాను. ఆమె మనసు ఎంతో తేలికైంది. మబ్బులు వీడిన ఆకాశంలా నిర్మలమైన మనసుతో వెన్నెలలాంటి చిరునవ్వు మనోహరంగా నవ్వింది. ఉల్లిపాయ రంగు వాయల్ చీర, నలుపు జాకెట్టు, ఎర్రబారిన తడికళ్ళు, కందిన చెంపలు, పలుచని పెదవులు, చిట్టిగడ్డము అత్యద్భుతంగా ఉన్నది తార. ఆప్యాయంగా దగ్గరికి లాక్కుని అపురూపంగా గుండెలకు హత్తుకున్నాడు వెంకట్. సత్యవతి సూటిగా తిట్టే తిట్లు గాని, ఆడపడుచు చేసే హేళనలు గాని తారను ఆపలేకపోయాయి. చివరకు కోపంగా గంటు పెట్టుకున్న ముఖంతో అన్నది సత్యవతి, ఒక్క గిన్నె గాని, ఒక్క బిందె గాని ఏమీ ఇవ్వను. అక్కడికెళ్ళి ఎలా కాపురం చేస్తావో చెయ్యి. అప్పటికి భయపడలేదు తార. వెంకట్రత్నం తారతో కలిసి గుడ్లవల్లేరులో అడుగుపెట్టాడు.
గుడ్లవల్లేరు వెంకట్కు క్రొత్త కాదు. అతడికి కుడిభుజం లాంటి వాళ్ళు, ప్రాణమిత్రులు, పార్టీ సభ్యులు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ భార్యను, కూతుర్ని ఎవరింట్లో ఉంచుతాడు? అచ్యుతరామయ్య గారి భార్య ధనలక్ష్మి తారను ఎంతో ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. సజల నేత్రాలతో లోపలికి అడుగుపెట్టింది తార. మొదటిసారి అత్తవారింటికి వచ్చినప్పుడు కానీ, పుట్టింటికి వెళ్ళినప్పుడు కానీ లభించని ఆహ్వానం, స్వాంతన ముక్కుమొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తి అందించగలిగింది. అందుకే వంగి ఆమె కాళ్ళకు నమస్కారం చేసింది. అరే అదేమిటమ్మా కంగారుగా, తెల్లబోయినట్లుగా అన్నది ధనలక్ష్మి. అందరికీ వ్యతిరేకంగా ఆయనతో కలిసి ఇలా వచ్చాను. ఈ బాటలో ఏ ఒడిదుడుకులు ఎదురైనా, ఎంత కష్టమొచ్చినా ధైర్యంగా నిలబడేటట్లు ఆశీర్వదించక్క. లేమ్మా, నీ మంచితనమే నీకు రక్ష అన్నది. తననెంతో ఆదరంగా దగ్గరకు పిలిచిన ఆమెను పరాయి వ్యక్తిగా భావించలేకపోయింది. అందుకే ఎంతో పరిచయం ఉన్న దానిలా చొరవగా అక్క అని సంబోధించింది తార. ఆ రోజు, ఆ మరురోజు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. మరుసటి రోజు సాయంత్రానికి చెరువు గట్టుకు దగ్గరగా ఒక ఇల్లు సంపాదించాడు వెంకట్. ఆ ఇంటి యజమాని పేరు కైలాసం. చూడడానికి మంచివాడిలాగే ఉన్నాడు. నెలకు 4 రూపాయలు అద్దె. కైలాసంతో చెప్పి ఆ ఇంటిని శుభ్రం చేయించి తారని తీసుకొచ్చి ఇంట్లో వదిలేశాడు. కుటుంబాన్ని ఎంత త్వరగా సెటిల్ చేస్తే అంత త్వరగా పార్టీ పనులు చూసుకోవచ్చు అనేది అతని ఆతృత. గది మధ్యలో పెట్టపుచ్చుకుని నుంచున్న తార పక్కున నవ్వింది. ఏమిటి అలా నవ్వుతావు? నవ్వక ఏం చేయనండి, గది దొరికింది, బాగానే ఉంది. మరి వండుకోవటానికి 4 పాత్రలు, కాస్త పచారీ సరుకులు, పొయ్యి. వెంకట్రత్నం తల వెనుక చేత్తో రాసుకుంటూ, అరేరే అవన్నీ మర్చిపోయాను తారా అన్నాడు. అక్కయ్య రేపు వెళ్ళొచ్చులే అంటున్నా వెనకుండా లాక్కు వచ్చారు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. సరే కాసేపట్లో అన్నీ తెచ్చిస్తానుండు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. గంగాధర్రావు అడితి నుండి కట్టెపుల్లలు వచ్చాయి. కోట రంగారావు కోమటి కొట్టు నుండి పచారీ సరుకులు వచ్చాయి. అతని అన్నగారి కొట్టు నుండి అల్యూమినియం పాత్రలు వచ్చాయి. ఏదో సామెత చెప్పినట్లుగా అంతటి నాయకుడు వెంకట్రత్నం తమ ఫిర్కాకు సెక్రటరీగా రావటమే మహద్భాగ్యంగా భావిస్తున్న ఆ ఊరిలో అతనికి లోటేమిటి? తార నోరు తెరిచి ఇది కావాలి అని అడగటమే ఆలస్యం. క్షణాల్లో అమరిపోతున్నాయి. వారి ఆదరణ చూస్తుంటే తారకు ఎంతో ఆనందంగా ఉన్నది. తన భర్తకు ఉన్న పేరు, పలుకుబడి చూస్తుంటే గర్వంగా కూడా ఉన్నది. అతడిపై ఆమెలో ప్రేమ, గౌరవము, భక్తిభావము రెట్టింపుగా పెరిగిపోయాయి. అసలే తారకు పూజలు చేసే అలవాటు తక్కువ. ఇప్పుడిక ఆమె గుండె ఒక కోవెలగా, ఆ ఆలయంలోని దేవుడు వెంకట్గా స్థిరపడిపోయింది. ఆమెకు వేరే ఎక్కడో దేవుడున్నాడని అనిపించదు. ఆమె మనస, వాచ, కర్మ అంతా వెంకట్. ఆమె జీవితం వెంకట్, ఆమె ఆలోచన వెంకట్, ఆమె ఊహలు వెంకట్, ఆమె ఊపిరి వెంకట్. తారలాంటి ప్రేమమూర్తిని, అమృతమయిని పొందిన వెంకట్ నిజంగా అదృష్టవంతుడు. వెంకట్రత్నం లాంటి అపురూపమైన, అసాధారణమైన, అత్యద్భుతమైన, మహోన్నతమైన వ్యక్తి జీవితంలో భాగం పంచుకోగలిగిన తార ఎంత ధన్యజీవి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.